మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసు కదండి, జగద్గురువు. ఆయన ఉండగా రాజసూయ మహాయాగం చేసినటువంటి పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు మరి? మరి రాజసూయ యాగం చేయడం సామాన్యమైన విషయం కాదు. అంత యాగం చేసిన తర్వాత కూడా అనతి కాలంలో అజ్ఞాతవాసం చేశారు. ఎందుకు? అరణ్యవాసం అజ్ఞాతవాసం రెండు ఎందుకు చేశారు? అరణ్యవాసం ఒక రకంగా ఒక అజ్ఞాతవాసం చేశారు, మళ్ళీ ఎవరికి కనిపించకుండా. ఎందుకు చేశారు అంటే ద్రవ్య శుద్ధి లేకపోవటం. అంటే మనం చేసేటువంటి కర్తువులో మనకు ₹1 వస్తే ఆ రూపాయి 4 భాగాలు చేసుకోవాలి మనం. ఒకటి దాన ధర్మాలు, ఒకటి క్షేత్ర దర్శనం, 2 మనకు 4 ఇంకో 4 చివరిది పావల పిల్లలకు, అలా 4 భాగాలు చేసుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి సొమ్ము సరైనది కాకపోవచ్చు. ఇప్పుడు మీరు ఒక మెడికల్ షాప్ పెట్టారు, లేదంటే ఇంకోటి ఏదో పెట్టుకున్నారు. మీ షాపులోకి నేను కొనుక్కోవడానికి వచ్చా ఒక వస్తువు, నేను మీ దగ్గర కొనుక్కుంటే మీకు ₹1 వస్తుంది. నేను తీసుకొచ్చిన సొమ్ము మంచిది కాకపోవచ్చు, ఎవరైనా కొట్టి తీసుకురావచ్చు. వడ్డీ వ్యాపారం చేస్తాం, ₹5 ₹10 పట్టి పీడుస్తాం. అది కుటుంబానికి ఆ రకంగా పట్టి పీడిచి తీసుకునేటువంటి సంపాదనకి వంశవృద్ధి ఉండదు.